హాయ్ అండి. ఈవేళ మన గార్డెన్లో మొక్కలన్నిటికీ కూడా జీవామృతం తయారు చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఏమేమి మొక్కలకి ఇచ్చాను అండ్ జీవామృతం ఎలా చేశాను అనే విషయాల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నమస్తే, నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. సో ముందుగా వచ్చేసి జీవామృతం గురించి తెలుసుకుందామండి. జీవామృతం అనేది రెండు రకాలుగా చేసుకుంటారనమాట. ఒకటి వచ్చేసి ద్రవజీవామృతం అండి, అలాగే ఇంకొకటి వచ్చేసి ఘనజీవామృతం అనమాట. సో ఈవేళ మనం గార్డెన్లో తయారు చేసేది వచ్చేసి ద్రవజీవామృతం. దీనికోసం నేను ఆవు పేడ తీసుకున్నానండి. సో అలాగే కొంచెం గోమూత్రం, ఇది ఆల్రెడీ ఇంతకు ముందే తెచ్చి స్టోర్ చేసి ఉంచుకున్నాను అనమాట. అండ్ అలాగే బెల్లం, ఇంకా శనగపిండి, ఇంకా కొంచెం మట్టి. ఈ మట్టి వచ్చేసి పొట్టుమన్ను దొరికితే చాలా బెటర్ అనమాట. లేనప్పుడు ఫ్రెష్ మట్టి తీసుకుంటే బాగుంటుంది. అంటే ఎవరు మట్టేసి ఇలా పాడైన మట్టి కాకుండా మంచి జీవంతో ఉన్న మట్టి తీసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఆవు పేడలో కానీ అలాగే గోమూత్రంలో కానీ మట్టిలో కానీ ఏవైతే మంచి బ్యాక్టీరియా ఉంటుందో, మంచి సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని మనం మల్టిపుల్ చేసి మొక్కలకి ఇవ్వటం అనమాట. సో అవి మనం ఇంకా కొంచెం ఆ బ్యాక్టీరియాని కానీ ఆ సూక్ష్మజీవులను కానీ ఇంప్రూవ్ చేయటం కోసం ఈ బెల్లం కానీ శనగపిండి కానీ వాటికి ఫీడ్ చేస్తున్నాం అనమాట. సో మనం ఏం చేస్తామంటే, కొంచెం గోమూత్రం కానీ వీటిల్లో ఉండే బ్యాక్టీరియాని తెచ్చుకొని దానికి మనం ఫీడ్ చేసి ఆ నెంబర్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత మన మొక్కలకి మనం మళ్ళీ ఇస్తున్నట్లు అనమాట. సో దానికోసం ఈవేళ మేము ఏమేమి చేసామో చూద్దరు. కానీ ఫస్ట్ అయితే ఆవు పేడ తీసుకున్నానండి. అలాగే ఆ తర్వాత అందులో కొంచెం ఇంచుమించు ఒక 2 నుంచి 5 కేజీల మధ్యలో ఉంటుంది ఆవు పేడ. సో దాంట్లో కొంచెం శనగపిండి వేసుకున్నాను అనమాట. 1 కేజీ వరకు శనగపిండి వేసాను. అండ్ ఆ తర్వాత 1 కేజీ బెల్లం కూడా వాటర్లో కొంచెం కరగబెట్టి వేసేసాను అనమాట. వేసి అది బాగా కలుపుతున్నాము. సో ఇది బాగా కలుపుతున్నప్పుడే ఇందులో వచ్చేసి గోమూత్రం అండి. గోమూత్రం ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు, ఒక 3 నెలలు అలాగా స్టోర్ చేసి ఉంచిందైనా పర్వాలేదు. ఆవు పేడ మాత్రం ఒక వారం 10 రోజుల లోపుదే తీసుకుంటే మంచిది. సో ఎందుకంటే మంచి బ్యాక్టీరియా అది మళ్ళీ తగ్గిపోకుండా ఉంటుంది కదా. సో ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకొని వేసుకోగలిగితే చాలా బాగుంటుంది. సో కొంచెం అక్కడక్కడ బెల్లం, ఇంకా అంటే మనం డైరెక్ట్గా వేస్తే కరగదు కదండి. సో అందుకని కొంచెం బాగా కరిగేలాగా వేస్తున్నాం అనమాట. అండ్ అందులోనే మట్టి కూడా వేసేసాము. వేసేసి నీట్గా కలిపేస్తున్నాము. ఇది బాగా యాక్చువల్గా డైరెక్ట్గా మనం డ్రమ్లో వేసుకొని లిక్విడ్ కలిపి చేసేసుకోవచ్చు, వాటర్ కలిపి. బట్ అన్నీ సరిగ్గా కలవని ఉద్దేశంతో మేము వచ్చేసి ఇలాగ చిన్న టబ్లో ముందు కలుపుతున్నాం అనమాట. అన్నీ కలిపేసి అప్పుడు డ్రమ్లో వేద్దాం కదా అని చెప్పి కలుపుతున్నాము. అండ్ తర్వాత వచ్చేసి అవన్నీ వేసేసిన తర్వాత గోమూత్రం యాడ్ చేస్తున్నాను. ఇదేమో మొక్కలకి వేయటం కోసం ముందే తెప్పించి ఉంచుకున్నాను అనమాట. తోటలో ఆవులు అవి ఉన్నాయి. సో అవి అడిగి తెప్పించుకుంటే డాడీ తీసుకొచ్చి ఇచ్చారు ఇది. సో స్టోర్ చేసి ఎప్పుడైనా మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట. సో అది కూడా వేసి మొత్తం నీట్గా, అంటే పిండి కానీ ఏవి ముద్దలు లేకుండా నీట్గా కలిపేస్తున్నాం. సో ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని ఏం చేస్తామంటే, ఒక 100 లీటర్ల డ్రమ్ ఒకటి ఉంది నా దగ్గర. సో అందులో వేసేసి ఫుల్గా వాటర్ వేసేసి ఉంచేస్తాం అనమాట. సో ఈ జీవామృతం వచ్చేసి మనం ఇది ఏదైతే వాటికి ఫీడ్ చేస్తున్నామో, సూక్ష్మజీవులకి బెల్లం కానీ శనగపిండి కానీ వేసేట్లని ఫీడ్ చేస్తున్నామో, అవి ఒక వారం నుంచి 10 రోజుల్లో చక్కగా జీవామృతం అనేది తయారవుతుంది అనమాట. అందులో మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి జీవామృతం మన మొక్కలకి వేయడానికి చక్కగా రెడీ అవుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఇలాంటి వేసవికాలం టైంలో మనకి మొక్కలకి ఇవ్వటానికి జీవామృతం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి మట్టిలో ఉండే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో, మొక్కలకి ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటిల్ని యాక్టివ్ చేస్తుంది అనమాట. సో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. వానపాములు కానీ ఏవైతే మొక్కలకు మంచి చేసే జీవాలన్నిటిని కూడా యాక్టివ్ చేస్తూ వాటిని సంఖ్య అనేది పెంచుతుంది అనమాట. సో దానివల్ల మట్టి ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. మట్టి ఎప్పుడైతే బలంగా ఆరోగ్యంగా ఉండి మంచి బ్యాక్టీరియాతో ఉన్నదో, ఆటోమేటిక్గా మొక్కలు అనేవి వాటి రూట్ నుంచి చక్కగా ఆహారాన్ని అనేవి తీసుకుంటాయి అన్నమాట. అప్పుడు మనం ఏమి ఇచ్చినా సరే మొక్కలు చక్కగా తీసుకోగలుగుతాయి. సో ఫస్ట్ మట్టి అనేది సారవంతంగా ఉండాలి కాబట్టి, సో ఆ మట్టిని సారవంతంగా చేసుకోవటం కోసం మనం ఇలాంటి జీవామృతం కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమన్నా తయారు చేసి ఇస్తున్నాం అనమాట. సో అందులో భాగంగానే ఇవాళ ద్రవజీవామృతం అయితే రెడీ చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ కలిపిన మిశ్రమం అంతా కూడా డ్రమ్లోకి తీసుకున్నానండి. మిగిలిన కింద మిగిలిపోయి ఉంటుంది కదా, సో ఆ వాటర్ అది కూడా కలిపేసి
మొత్తం ఆ డ్రమ్ము ఇంచుమించు ఒక 100 లీటర్స్ ఉంటుందన్నమాట. సో అందులోకి వేసేస్తున్నాము. వేసేసి మిగిలిన స్పేస్ అంతా కూడా వాటర్ పెట్టి ఫిల్ చేసేస్తున్నాం. సో దీనికి మెయిన్ మనకి బోర్ వాటర్ యూజ్ చేసుకుంటే మంచిది మున్సిపల్ వాటర్ కంటే. ఒకవేళ మున్సిపల్ వాటర్ అది అయినా సరే ఒకరోజు కొంచెం పట్టేసి విడిగా ఉంచుకుంటే నెక్స్ట్ డేకి అది వాడుకోవచ్చు అనమాట. సో మాది బోర్ వాటరే కాబట్టి ప్రాబ్లం లేదు, మేము డైరెక్ట్గా పట్టేస్తున్నామన్నమాట. సో ఇదండి, మిగిలిన అంతా కూడా 100 లీటర్ల వరకు నీట్గా ఇందులో కలిపేస్తున్నాము. సో ఇలా కలిపిన తర్వాత మళ్ళీ డైలీ రోజుకి ఒక 2 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పడం వల్ల ఏంటంటే అడుగు భాగాన ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటాయో సూక్ష్మజీవులు అవన్నీ కూడా బయటికి వస్తుంటాయి. సో అవి కూడా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో అలాగా కిందనే ఉండిపోకుండా అవి బయటికి రావటం వల్ల ఏంటంటే అవి కూడా కొంచెం ఆక్సిజన్ అందుతాయి, వాటికి హెల్తీగా ఉంటాయి. సో ఎప్పుడు ఆ బ్యాక్టీరియా అలైవ్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అందుకే దీన్ని కొంచెం ఎండలో పెట్టకూడదండి, నీడలో ఉంచుకుంటే నీడలో ఉంచుకొని రోజుకి 2 సార్లు కలుపుతూ ఉంటే మనకు ఒక వారం రోజులకి తయారైపోతుంది. లేదు యూజ్ చేసుకోవాలనుకుంటే 4 రోజులకు కూడా మనం వాడేసుకోవచ్చు అనమాట మొక్కలకి. సో ఇది నెక్స్ట్ డే అండి. ముందు రోజు కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో దీన్ని మళ్ళీ ఎలాగ రోజు పొద్దున్న సాయంత్రం మనం అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలన్నమాట. సో చక్కగా తయారైంది కదండి. సో ఇలా తయారైన మిశ్రమాన్ని మనం మొదలు వేసుకోవచ్చు, వాటర్లో కలుపుకొని డైల్యూట్ చేసుకొని మొదట్లో ఇచ్చుకోవచ్చు. లేదంటే దీన్ని ఫిల్టర్ చేసుకొని మొక్కలపైన స్ప్రేయర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో జీవామృతం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మొక్కలకి. ఐదర్ స్ప్రేయింగ్ కింద వాడుకోవచ్చు అండ్ అలాగే మట్టిలో కలుపుకోవచ్చు అండ్ అన్ని రకాల మొక్కలకినండి. ఎందుకంటే ఇది మట్టిని చైతన్యం చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఆకుకూరలకి ఇవ్వకూడదు, లేదంటే పండ్ల మొక్కలకి ఇవ్వకూడదు, ఈ దశలో ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు. ఏ దశలో అయినా ఎంత వయసు మొక్కకైనా సరే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చినట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. సో దాని ద్వారా మంచి ఆహారాన్ని కూడా మనం తీసుకున్న వాళ్ళు అవుతాం. సో ఇలాగైతే నేను ఒక వారం రోజులకి తయారైపోయిందండి. సో ఫస్ట్ నాకు ఇది మొత్తం డ్రమ్ నిండా కదా, మొత్తం 3 ఫ్లోర్లకి నాకు ఒక 2-3 సార్లకి వచ్చిందనమాట. ఒక టబ్లోకి తీసుకున్నానండి, వాటర్ తీసుకొని అందులో ఇలాగ ఒక 2-3 లీటర్స్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసి డైల్యూట్ చేసి మొక్కలకి అన్నిటికీ కూడా ఇచ్చేసాను. అండ్ ఇది ఇచ్చేటప్పుడు మొక్కలు కంప్లీట్గా మట్టి డ్రై అయిపోకూడదండి. ఎందుకంటే అలాగా కంప్లీట్గా డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం వేసే లిక్విడ్ అంతా మట్టికి పట్టకుండా ఫస్ట్ బయటికి పోతుందన్నమాట. సో మట్టి కంప్లీట్గా డ్రై అయిపోకుండా కొంచెం లైట్గా తేమగా ఉన్నప్పుడు ఇచ్చుకుంటే చాలా మంచిది. సో కొన్నిసార్లు చూడండి నీళ్ళు ఇవ్వడం మర్చిపోతాం, అసలు వేసవికాలం మట్టి మరీ హార్డ్గా అయిపోతుంది. అలాంటప్పుడు కాకుండా కొంచెం ఉదయం పూట అలాగ నీళ్ళు ఇచ్చి తర్వాత లేదా నైట్ టైం వాటర్ ఇచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్స్ అలా ఇచ్చుకున్నా బాగుంటుంది అనమాట. అంటే ఇచ్చింది విలువ ఉంటుంది, బయటికి పోకుండా మట్టికి పట్టి ఉందనుకోండి సో అది ఇంకా బాగుంటుంది అనమాట, మట్టికి ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇలాగా అన్ని మొక్కలకి కూడా అవకాశం ఉంటే 15 రోజులకు కానీ నెల రోజులకు కానీ రెగ్యులర్గా ఇచ్చుకుంటే మన కుండీల్లో మట్టి జీవంతో సజీవంగా ఉంటుంది. మట్టిలో ఉన్న బ్యాక్టీరియా కూడా మంచిగా డెవలప్ అవుతుంది, మొక్కలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదండి ఈవేళ జీవామృతం అనేది ఎలా చేసుకోవాలో చూసుకున్నాము. అదేవిధంగా మనం ఇది వాటర్లో కలుపుతున్నాం కదా, సో అలా వాటర్లో కాకుండా ఘనజీవామృతం కింద కూడా చేసుకోవచ్చు అనమాట. ఆవు పేడలోనే ఈ శనగపిండి, బెల్లం, పుట్టమన్ను అన్నీ కలిపేసుకొని దాన్ని డ్రై చేసి చిన్న చిన్న ఉండల్లో చేసి కూడా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. లేదు ఎప్పటికప్పుడు దొరుకుతుంది అంటే ఇలాగ ఫ్రెష్గా తెచ్చుకొని వేసుకొని ఎప్పటికప్పుడు తయారు చేసి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో అది మన అవైలబిలిటీని బట్టి మన చాయిస్. సో నేనైతే ఇలాగ మొత్తం అన్ని మొక్కలకి కూడా జీవామృతం ఇచ్చేసానండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇలా ఇచ్చేసి వచ్చానో లేదో రాత్రికి మళ్ళీ వర్షం అనమాట. ఈసారి 3 సార్లు ఇచ్చాను, 3 సార్లు ఇదే పరిస్థితి. సో అయినా పర్వాలేదు అనుకోండి, మళ్ళీ తయారు చేస్తూనే ఉంటాము, మళ్ళీ మొక్కలకి అలా ఇస్తూనే ఉంటాము. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. సో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంత ఎక్కువ మొత్తంలో చేయకపోయినా కొంచెం ఒక పిడికెడు ఆవుపేడ దొరికినా కొంచెం శనగపిండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బెల్లం అలా కూడా చేసుకొని తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు కూడా కలుపుకొని తయారు చేసుకోవచ్చు.
ఎప్పుడు సేంద్రియ వ్యవసాయంలో కొంచెం క్వాంటిటీ ఎక్కువ తక్కువ అయినా సరే ఎటువంటి నష్టం ఉండదండి. సో ఎంతే వేయాలి అన్న భయం లేదు, కొంచెం అటు ఇటు అయినా సరే వచ్చే నష్టం ఏం లేదనమాట. సో అందరూ కూడా తయారు చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి. ఆర్గానిక్గా మంచిగా కూరగాయలు పళ్ళు పండించుకొని మీరు మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.